నేను పూజ సామాన్లు అయితే ఇలా క్లీన్ చేసుకుంటానండి. అంటే పితాంబరి ఇంకా అలానే విమ్ సోపు ఈ రెండే పెడతానండి, ఇంకేం పెట్టను. ఒకసారి మీకు ఇది క్లీన్ చేసేది ఎలా ఉంది ఏంటి అని చూపిస్తానని చేశాను. ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత అయితే నాకు ఒకటైతే చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మన పూజ సామాన్లు మనం ఇప్పుడు కడిగి పెడితే 10 days అయినా సరే అలానే మెరుపు ఉంటుందండి. అంటే మెయిన్ వాటర్ అండి, అన్నిటికీ మంజీరా వాటరే, మంచినీళ్ళు. అసలు నాకైతే చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఏంటంటే ఈరోజు కడిగితే రేపటికే మళ్ళీ నల్లగా అయ్యేవి. నాకేమో మనసు ఒప్పేది కాదు, రోజు కడిగేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే నేను 2 సెట్లు అయితే పెట్టుకుంటాను. ఏ రోజు ఆ రోజు కడిగే పెడతాను, ముందు రోజు ఒక సెట్ కడిగి పెట్టేసుకుంటాను. కాకపోతే ఒకసారి మీకు చూపిద్దాం అనేసి నేను ఈ వీడియో అయితే ఇలా తీశాను. చూడండి, అసలు బంగారం లాగా మిల్లమిల్ల మెరిసిపోతున్నాయి ఇత్తడి సామాన్లన్నీ. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మెయిన్ దేనికైనా వాటర్ అండి, మంచినీళ్ళు కాబట్టి ఇటు పితాంబరి విమ్ బార్ అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.